హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మందార ఆకుతోటి రహస్యంగా మీరు ఈ చిన్న పని చేస్తే చాలు. మీరు ప్రేమించే వ్యక్తి, మీరు కోరుకున్నటువంటి వ్యక్తి, అంటే గతంలో ప్రేమగా ఉండి ఇప్పుడు వద్దు అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని దూరంగా పెట్టేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తిని దగ్గర చేసుకోవటానికి, అలాగే డబ్బు పరంగా కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు మందార ఆకుతో సింపుల్గా చాలా ఈజీగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షము. మనకి భూమి మీద దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నప్పటికీ మందార చెట్టుకి ఉన్నటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మందార పూలకు కానీ మందార పూలతో మనం దేవుడికి పూజ చేసి ఏదైనా కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా సిద్ధిస్తుందన్నమాట. అలాగా మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు దేవతలు కొలువై ఉన్నట్లే అనమాట. ఇలా మనకి మందార పూలు కానీ మందార ఆకులు కానీ మందార చెట్టు కానీ ప్రతిదీ కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట. ప్రకృతి యొక్క శక్తిని అలాగే దైవ శక్తిని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని మనకు కొన్ని క్షణాల్లోనే వచ్చేటట్లుగా చేయటానికి ఈ మందార ఆకు పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. భార్యాభర్తలు కొంతమంది దూరంగా విడిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే మనసులో కలవాలని ఉన్నా కూడా గ్రహాలు అనుకూలంగా లేకపోతే కొన్ని కారణాల వల్ల అవ్వచ్చు, పరిస్థితుల వల్ల అవ్వచ్చు, విడాకులు కూడా తీసుకుందామని చెప్పేసేసి అంత గట్టిగా నిర్ణయించుకుంటూ ఉంటారనమాట. మనుషులు ఎక్కడ అంటే వాళ్ళు ఒక చోట, వాళ్ళు పుట్టిళ్ళ కాడ ఆడవాళ్ళు ఉంటే వీళ్ళు మగవాళ్ళు ఇక్కడ, పిల్లలు ఏంటంటే అటు ఇటుగా పిల్లలు ఇబ్బంది పడిపోవటము, ఇట్లా చాలా రకాలుగా ఎన్నో కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటున్నాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. అలాగే ప్రేమించిన అమ్మాయి దూరమైంది, లేదా ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడు, గతంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు ఏంటంటే దూరం పెట్టేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు దూరం పెట్టారో కూడా మాకు కూడా అర్థం కావటం లేదు, వాళ్ళ ఆలోచన అంతా కూడా అసలు మాకు ఎక్కడా కూడా అందట్లేదు, వాళ్ళు మాకు అసలు అర్థమే కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయినా కూడా మాకు మళ్ళీ వాళ్ళే కావాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారికి పరిహారం బాగా సిద్ధిస్తుంది. డబ్బు పరంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా డబ్బు అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరమైనది. కాబట్టి డబ్బు పరంగా కూడా మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషన్, రాజకీయము, కోర్టు సమస్యలు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా మీకేమున్నా సరే ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ద్వారాగా ఆ సమస్యలన్నింటికీ కూడా సరైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ రాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే గురువు గారి ద్వారాగా చక్కని పరిష్కారం అనేది అందుతుంది. మీరేం చేస్తారంటే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఇది సాయంత్రం చీకటి పడ్డాకి పరిహారం చేసుకోండి. కానీ మందార ఆకు ఎప్పుడు కొయ్యాలంటే చీకటి పడకుండా మీరు ఉదయం పూట ఆకును కోసుకొని పెట్టుకొని మీరు ఈ పరిహారం మాత్రం చీకటి పడ్డాక చేసుకోండి. ఎందుకంటే చీకటి పడ్డ తర్వాత చెట్లకు నీళ్లు పోయటం కానీ, ఆకులు గిల్లటం కానీ, పూలు కొయ్యటం కానీ ఇలాంటివి చేయకూడదు. మీకు చక్కగా అవకాశం కుదిరితే మందారం పూలతో చక్కగా దేవుడికి అలంకరణ చేసేసి చక్కగా మీరు మనసులో దండం పెట్టుకోండి. అలాగే ఈ ఆకును కూడా ఉదయం పూట కోసుకొచ్చుకుంటారు కదా, ఈ ఆకును కూడా కుదిరితే దేవుడి దగ్గర పెట్టేసేసి దండం పెట్టుకోండి. సాయంత్రం పరిహారం చేసుకునేటప్పుడు ఈ ఆకు తీసుకుంటే సరిపోతుందన్నమాట. అలా తీసేసుకొని మీరేం చేస్తారంటే ఆ ఆకుని అంటే కొంచెం ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ కొంచెం శుభ్రంగా నీటితో కడిగేసేసేయండి. ఆకు కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి ఆకు, కాడ కూడా ఉండాలన్నమాట. మనకు ఆ ఆకుకి కాడ కూడా ఉండాలి, చూసుకోండి. అలా చూసుకొని మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకును కోసేటప్పుడు మీ మనసులో ఆ చెట్టుకు దండం పెట్టుకోండి. చెట్టుకు ఒక చెంబుడు నీటిని కూడా పోయండి. చెంబుడు నీటిని పోసేసి ఇట్లా మాకున్నటువంటి కోరిక, మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని చక్కగా దండం పెట్టుకోండి. ఆ కోరిక మాకు నెరవేరాలి అని చెప్పేసేసి. ఖర్చు లేని పరిహారాలు కానీ ఈ పరిహారాలకు ఉన్నటువంటి రిజల్ట్ అనేది సామాన్యమైంది కాదండి. ఎంతమందో కూడా వారి యొక్క సమస్యల గురించి చేసుకొని చాలా సునాయాసంగా బయటపడుతున్నారనమాట. కాబట్టి చాలా సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారము. చక్కగా నమస్కారం చేసుకుని ఆకును కోసుకొచ్చుకోండి. కోసుకొచ్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే
మనకి ఈ పసుపు కానీ లేదా గంధం కానీ ఉంటుంది. అందులో ఒక చుక్క నీరు కానీ లేదా రోజ్ వాటర్ కానీ కలిపేసి పేస్ట్ లాగా చేయండి. పేస్ట్ లాగా చేసేసి మీరు దాని మీద ఏం చేస్తారంటే మీకున్నటువంటి కోరిక, ఆ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని అక్కడ రాసేసేయండి. అంటే మీరు డబ్బు కోసం చేస్తుంటే డబ్బు, లేదా ఇష్టమైనటువంటి వారి పేరు, వారు ఎవరి కోసమైతే దూరం చేసుకున్నారో వారి యొక్క పేరు, వాళ్ళు మాకు కలవాలి అని చెప్పేసేసి వాళ్ళ పేరు రాయండి చాలు. ఎందుకంటే గంధంతో కానీ పసుపుతో కానీ అంతకుమించి రాయటానికి కుదరదు. కాబట్టి డబ్బు అయితే డబ్బు, లేకపోతే మనుషుల యొక్క పేరు, మీరు ఎవరి కోసమైతే ఇప్పుడు స్వప్న కోసం చేస్తున్నారు అనుకోండి, దాని మీద స్వప్న. అలాగా మీకు మందార ఆకు కాడతోటే మీరు రాసుకోవచ్చు. ఇంకో ఆకు కాడ తీసుకొచ్చుకొని చెట్టుకుంటే కదా, ఆ కాడతోటే మీరు రాసుకోవచ్చు అనమాట సన్నగా. అలాగా అదే రాజేష్ కోసం రాజేష్ అనుకోండి, అమ్మాయి చేస్తుంది అనుకోండి రాజేష్, అట్లా మీకు ఆ జస్ట్ అక్కడ పేరు రాసేసేయండి. పేరు రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క ఉంటుంది కదా, ఆ బెల్లం ముక్కను దాని మీద పెట్టేసేసేయండి. బెల్లం అనేది చాలా శక్తివంతమైనటువంటి పదార్థం. మనము దేవుడికి ఏ ప్రసాదాలు పెట్టే శక్తి ఉన్నా లేకపోయినా కూడా తయారు చేసే ఓపిక కూడా కొంతమందికి ఉండదు. అలాంటి వారు సింపుల్గా ఒక చిన్న బెల్లం ముక్కను మీరు పెట్టుకున్నా చాలన్నమాట. అంత శక్తివంతమైన పదార్థం బెల్లం. బెల్లం ఏంటంటే దైవానికి నివేదన చేయబడుతుందన్నమాట. కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్కను తీసేసుకొని ఇప్పుడు మీరు ఏదైతే అది మీరు ఆ పేరు వచ్చేటప్పటికి రెడ్ కలర్ స్కెచ్తో రాయండి. ఎందుకంటే మనకు సమస్య అనేది పోవటానికి. కాబట్టి రెడ్ కలర్ స్కెచ్తో ఆ యొక్క కోరిక అంటే డబ్బా లేకపోతే ఆ వ్యక్తి పేర రెడ్ కలర్ స్కెచ్తో రాసేసేయండి. రాసేసిన తర్వాత ఇక మీరు మనసులో చక్కగా దండం పెట్టుకొని ఆ బెల్లం ముక్కను కూడా అక్కడ పెట్టేసేసేయండి. ఇక బెల్లం ముక్కను పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంటి బయట వైపు ఆ ఆకు మీద ఉన్నటువంటి బెల్లాన్ని పెట్టేసేసేయాలి. పెట్టేసేస్తే అంటే బయట మనకు గోడలు ఉంటాయి కదా, ఆ గోడల మీద కానీ లేకపోతే డాబాల పైన కానీ, లేదా మీకు దగ్గరలో ఏదన్నా గుడి అందుబాటులో ఉందనుకోండి, ఆ గుడి ఆవరణలో ఆ ప్రదేశంలో వెళ్తూ ఉంటారు కదా గుళ్ళకది, ఆ ప్రదేశంలోనైనా సరే అట్లా పెట్టేసేసి రండి. పెట్టేసేసి మీకు మనసులో మా యొక్క కోరిక అనేది తీరాలని చెప్పేసి రండి. ఇలా చేసిన తర్వాత కాసేపటికి ఏంటంటే చీమలు వచ్చి ఆ బెల్లాన్ని తినటం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. మీరు అది చూసినా చూడకపోయినా తీపి దగ్గరికి చీమలు వస్తాయి, అది సహజం అన్నమాట. అలాగా చీమలు కనుక వచ్చి ఆ బెల్లాన్ని అట్లా తింటూ ఉంటుంటే ఆ కోరిక అనేది మీకు 100కు 1000% అనేది నెరవేరుతుంది. ఎందుకంటే ఇవి మనకి మూగజీవులకి ఏంటంటే మాట ఉండదు, కానీ మనసు మాత్రం తప్పకుండా ఉంటుంది. మాట ఉన్నటువంటి ప్రతి మనుషులకి మనసులు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి ఒక్క మాటలో చెప్పాలంటే. కాకపోతే ఆ మనసులు అనేవి మనకి సరిగ్గా ఉండవు కదా, క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ మనసులను అదుపులో పెట్టుకోవటానికి మనం ఇలాంటివి చేసుకోవాల్సిందేనమాట. కాబట్టి దైవంతో సమానం ఆ మూగజీవులు. వాటికి మనసు అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అలాగా అవి తిన్నప్పుడు ఏంటంటే వాటి నోరు తీపి అయినప్పుడు అవి చాలా సంతోషపడతాయి. ఆ సంతోషాలే మీకు దీవెనలుగా మారతాయి. మీ యొక్క సమస్యను తీసేయటానికి, మీ యొక్క కోరిక అనేది నెరవేరేలా చేయటానికి ఈ పరిహారం అనేది చాలా తప్పకుండా సిద్ధిస్తుందన్నమాట. మీరు ఇంటి బయటే పెడతారు కాబట్టి ఆ బెల్లం అయిపోయేది ఒక చిన్న బెల్లం ముక్క చాలా ఎక్కువ అవసరంలా ఇంటి బయటే పెడతారు కాబట్టి మీకు అది ఇబ్బంది అడ్డం కూడా ఉండదన్నమాట. అది అయిపోయేదాకా అట్లాగే ఉంచేసేసేయండి. తర్వాత తీసుకెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో పడేయండి. ఇంటి దగ్గరలో పెడితే లేదు గుళ్ళో అనుకోండి, ఇక అట్లా వదిలేసేసేయండి. ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుందన్నమాట. చాలా సింపుల్గా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క సమస్య నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.